హాయ్ వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో శనివారం రోజు నాగార్జున గారు డిఫరెంట్గా వస్తారు కదా, అందుకు నేను కూడా డిఫరెంట్ స్టైల్లో బిగ్ బాస్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో ఆల్ ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎసెన్షియల్ మనకు అర్థమైంది అంటే గనక అంత పెద్దగా ఏం లేదు. ప్రోమోలలో అయితే గనక ఓ వాళ్ళను వీళ్ళని తిట్టినట్టు వేసుకున్నట్టు మొత్తం చూపించినాడు కానీ బట్ రియల్‌గా చూస్తే గనక అంత గట్టిగా అరుచుకోవడాలు, ఒకరినొకరిని ఎమోషనల్‌గా ఏడ్చుకోవడాలు ఇవన్నీ అయితే లేనే లేవు అని అనుకోవచ్చు. బట్ నాకు తెలిసి యాక్చువల్లీ సానియాకు పెద్ద క్లాస్ పీకుతాడు. ఇంక సానియా పని ఔట్ అన్నట్టు అనుకున్నాము. బట్ అనుకున్న రేంజ్‌లో అయితే గనక అక్కడైతే లేదు. ఎందుకో ఈసారి బిగ్ బాస్ చాలా స్లోగా నడుస్తా ఉంది. ఎలిమెంట్స్ కూడా చాలా తక్కువగా చూపిస్తా ఉన్నారు. నాకు తెలిసి లో బడ్జెట్ అనుకుంటా ఈసారి బిగ్ బాసు. దాని తగ్గట్టే ఫాలో అయితే అవుతా ఉన్నారు. అండ్ సో అంటే నిన్న జరిగిన ఎపిసోడు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అవన్నీ పక్కన పెడితే గనక ఒక్కొక్కరి గురించి ఆ వీక్‌లో జరిగినటువంటిది నాగార్జున గారు వాళ్ళతో చెప్పి వాళ్ళను సరిచేసిన విధానం అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నాగార్జున గారికి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా తిట్టకుండా తిట్టినట్టు, ఇండైరెక్ట్‌గా చెప్పినట్టు, అర్థమయ్యేటట్టు ఎవరి గేమ్‌ను వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్లయితే గనక క్లియర్ కట్‌గా ఒక ఐడియా అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. సో బిగ్ బాస్ స్లో అవుతుంది అన్నటువంటి ఒక డౌట్ వచ్చినప్పుడు దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత హోస్ట్‌ది ఉంటది కాబట్టి హోస్ట్ ఇప్పుడైతే తీసుకుంటున్నారు. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ ఆఫ్ ది డే ఎవరయ్యా అంటే గనక మనం తీసుకున్నట్లయితే గనక విష్ణుప్రియ. సో విష్ణుప్రియ టోటల్ గేమ్‌ను చాలా అంటే చాలా బాగా చక్కగా జెన్యూన్‌గా ఆడుతా ఉంది. కొన్ని జోకులైతే బాగానే ఏసింది. నా బ్రెయిన్‌కి నత్తి అన్నది. వామ్మో! బ్రెయిన్‌కి నత్తి అంటే అమ్మ తల్లి. కంగారులో ఏమైనా మాట్లాడొచ్చు. అది స్వభావం. ప్రతి ఒక్కరికి కూడా ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటది. ఆ యాటిట్యూడే విష్ణుప్రియకైతే ఉంది. అండ్ యాస్మి తీసుకున్నట్లయితే గనక మరొక మోనిత మనకు కనపడుతది. అంటే మా టీవీలో సీరియల్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి యాటిట్యూడ్‌తో ఉంటారని మనకు కనపడతా ఉంది. యాస్మి అవసరం ఉన్నా, అవసరం లేకున్నా గట్టిగా అరవడము. నాగార్జున గారి దగ్గర మాత్రం బాగానే కవర్ చేసింది. ప్రతిదానికి డాన్స్ చేస్తా ఉంటే మ్యూజిక్ వల్ల డాన్స్ చేసినాను అన్నటువంటిదైతే చెప్తా ఉంది. మ్యూజిక్ కాదు, తొక్క కాదు. ఆ పిల్లకి ఏది తోస్తే ఎదుటి వాళ్ళు అంటే తనకి ఇష్టం లేని వాళ్ళకు ఏదైనా జరుగుతూ ఉందంటే గనక ఆ యాటిట్యూడ్‌ని అయితే గనక చూపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ లాభపడినది ఎవరయ్యా అంటే గనక 100% అభయ్ అని చెప్పొచ్చు. సో అభయ్ చాలా బయటికొచ్చినాక కూడా మన బేబక్క బాగా చెప్పింది అభయ్ గురించి. అభయ్ చాలా ఇంటెలిజెంట్‌గా ఆడుతా ఉన్నాడు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా స్టెప్పులేస్తా ఉన్నాడు అన్నటువంటి విషయం ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తూనే ఉంది. ఆ విషయాన్ని అభయ్ అమలు చేసినాడు అని అనుకోవచ్చు. చాలా అంటే యాక్చువల్లీ అభయ్ ఏం చేస్తున్నాడా అన్న విషయాన్ని మనకి ఆయన టాస్క్‌లలో తప్పితే గనక ఎక్కడ కూడా సరిగ్గా చూపెట్టట్లేదు. అదేదో మణికంఠకో, ఇంకొక వాళ్ళకో ఒక క్లాస్ పీకుతున్నప్పుడు మాత్రమే మనకి బాగా చూపిస్తున్నారు. అంతకు తప్పితే పెద్దది ఏమీ లేదు. కానీ అభయ్ స్ట్రాటజీస్ అంటే లోపల ఉన్న వాళ్ళకి ఆ మూమెంట్‌లో చాలానే బాగా పనికొచ్చేస్తా ఉన్నాయనుకోవచ్చు. నాకు తెలిసి ఏజ్‌లో ఆదిత్య ఓం తర్వాత అభయే అందరికంటే ఎక్కువ ఏజ్ ఉన్నది అని నేనైతే అనుకుంటా ఉన్నాను. అండ్ ఆదిత్య ఓం. మరి ఆదిత్య ఓంకి ఏమైందో అర్థం కావట్లేదు. తనకు పర్సనల్ ప్రాబ్లమ్సా మరి ఏమో గేమ్‌లో అయితే గనక చక్కగా ఆడట్లేదు. లేకుంటే గనక ఆదిత్య ఓంకి తగ్గ అంటే ఆ నాలెడ్జ్డ్ ఫెలో హౌస్‌లో లేనట్టున్నారు. అంటే ఈక్వల్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళతోటి మింగిల్ అవ్వడం చాలా బాగుంటది. సో, అటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఉన్నది నిఖిల్ ఉన్నాడు. బట్ నిఖిల్ ఏంట్రా అంటే గనక అమ్మాయిల చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఎప్పుడు అమ్మాయిలను ఓదార్చుకుంటా ఉంటాడు. సో, ఆ ఓదార్పుకి ఆదిత్య ఓంకి సంబంధం లేనే లేదు. ఈయనేమో పెద్ద మనిషి తీరికలో ఉన్నారు. పిల్లలని ఏమనుకుంటే ఏమంటారో అన్న ఉద్దేశంతోటి ఎవరిని కూడా గెలకట్లేదు. మరి నెక్స్ట్ వీక్ అన్నా మనం పర్ఫార్మెన్స్‌ని అయితే బాగా చూడొచ్చు. సో, అది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సానియా.
సానియా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సానియా ఈ వీక్ ఏంటంటే ఆమె ఒక బిగ్ బాస్‌ని క్రియేట్ చేసిందన్నట్టు. ఆమె ఒక బిగ్ బాస్‌కి నియంత. ఆమెనే ఎవరు చెప్తే వాళ్ళను పంపించేసేయాలన్నట్టు మాట్లాడుతూ ఉంది ఆ మహాతల్లి. ఈ ఒక్కసారికి వదిలేద్దాము. ఈ ఒక్కసారికి ఇంకా కొన్ని వీకులున్నాయి. ఈ 2 వీకులు అబ్జర్వ్ చేసి తర్వాత బయటికి పంపించేద్దాం. ఆమె పంపిస్తే మరి అందరు పోతారు మరి. ఏంటో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఒక రకమైనటువంటి సీల్డేసేసుకొని, 'బాహుబలి రాజ్యానికి నేనే రాణిని. బాహిష్మతి రాజ్యంలో నా మాటే శాసనము. నా మాటే వినాలి. నా మాటే ఫైనల్' అన్నట్టు ఆమె మాటే ఫైనల్‌గా ఫీల్ అయిపోతా ఉంది అన్నట్టు. కానీ ఎంతవరకు ఫీల్ అవుతాదో నాగార్జున సారు బాగా మంచిగా ఇచ్చేసినాడు అనుకోవచ్చు సానియాకి. ఇంకా చెప్పలే, ఎన్నో చెప్పాలి గానీ నేను చెప్పను అని ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్పేసినాడు నాగార్జున గారు. అండ్ కిరాక్ సీత. నిజానికి కిరాక్ సీత డబల్ కిరాక్ లాగానే ఈ వీక్ మొత్తం ఆడిందన్న విషయాన్ని నాగార్జున గారు చెప్పారు. సీత కూడా సార్ నా కిరాక్ నాకు కావాలి, నేను కిరాక్ సీతలాగా ఆడినాను అంటే, ఎస్ అమ్మ డబల్ కిరాక్‌గా ఆడినావు అన్నటువంటిది చాలా అంటే చాలా బాగా చెప్పినాడు. ఆ మణికంఠ అండ్ కిరాక్ సీత ఆ డోర్ దగ్గర అంటే ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఆడ జెండర్‌ని కూడా మర్చిపోయి ఆ గేమ్‌లోనే ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి ఆడింది చూడి, అదైతే గనుక చాలా అంటే చాలా చాలా సూపర్‌గా ఉంది. అదే విషయాన్ని నాగార్జున గారు నువ్వు కిర్రాక్‌గా ఆడుతున్నావని నాగార్జున గారైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకా నాగార్జున గారు ఒక టెడ్డీ కూడా ఆమెకు ప్రెజెంట్ చేయడము, దాన్ని పట్టుకొని ఏడ్చుకుంటూ ఆనంద బాష్పాలను అయితే గనుక ఇచ్చింది. సో జెన్యూన్ అన్నట్టు మనకైతే అనిపించింది. మళ్ళీ ప్రేరణ విషయానికొచ్చే ఈ వీక్‌లో మరి అమ్మాయి ఎందుకు అట్లా కన్‌ఫ్యూజ్ అయిపోయిందో, ఎందుకు ఆ టీమ్‌మెంట్ వల్ల అట్లా కన్‌ఫ్యూజ్ అయిపోయి సంచాలకులుగా ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అనుకోని బెనిఫిట్ ఆఫ్ డౌట్‌లు ఎక్కువ పెట్టడం వల్ల, పృథ్వీ చేతిలో బలి అవ్వడం వల్ల ఈసారి నాగార్జున చేతిలో అండ్ ఇంట్లో వాళ్ళ అందరి దగ్గర కూడా ఒక లో ఆఫ్ ఎనర్జీనైతే ఇచ్చిందనుకోవచ్చు. కానీ విష్ణుప్రియ లాగానే సేమ్ ఎంటర్‌టైనర్. అందరికి కూడా మంచి మంచి క్యూట్ లుక్స్ తోటి క్యూట్‌గా మాట్లాడుకుంటూ సో అందరి వాయిస్ ఒకలాగుంటే ఈ అమ్మాయి వాయిస్ ఒకలాగుంటది. అయినా కూడా అందరికీ చాలా కొంచెం ఇంటెలిజెంట్‌గా కూడా ఆడుతది గానీ, మరి ఏమైందో ఈ వీక్ మాత్రం చాలా డిఫరెంట్‌గా కనపడి అందరికంటే లోలో కనపడింది మన ప్రేరణ అన్నట్టు. పృథ్వీ రోజు రోజుకు పుంజుకుంటున్నాడు అన్న విషయాన్ని నాగార్జున గారు చెప్పినారు. బట్ గేమ్ ఆడేటప్పుడే మరి ఏమవుతుందో పిచ్చెక్కుతుందేమో మన పృథ్వీకి. తన ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు. తను గనుక ఓడిపోతే ఇంక వేరే వాళ్ళని ఆడనీయడు. మొత్తం ఖరాబ్ చేసేసి గజిబిజి గందరగోళం చేసి అక్కడ ఆ సిచ్యువేషన్నే మొత్తం మారిపోయేలాగా అల్లకొల్లలమైతే చేసేస్తూ ఉంటాడు పృథ్వీ. అటువంటి దాన్నే గుచ్చి మరీ చెప్పినాడు మన నాగార్జున గారు పృథ్వీ గురించి. అండ్ శేఖర్ భాష. సో శేఖర్ భాష మాత్రం చాలా క్యూట్ అండి. సో ఆ టెన్షన్‌గా కనపడుతుంటే నాగార్జున గారు చూసి వై యు ఆర్ టెన్షన్ అంటే గనక సార్ డేట్ ఈరోజే ఉంది అన్నటువంటిది అందరూ ఇంటి సభ్యులు మొత్తం అనంగానే ఆ గుడ్ న్యూస్ ఫర్ యూ అని నాగార్జున గారు చెప్పి నీకు హ్యాపీ బేబీ బాయ్ పుట్టినాడనే గుడ్ న్యూస్ ఇవ్వంగానే ఏడుపు ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఏడుపు వస్తుంది. మరి ఆ సిచ్యువేషన్లో ఆ భార్య పక్కన, బంధువుల పక్కన, అందరి పక్కన ఒక ప్రమోషన్ డే. శేఖర్ భాషకి ప్రమోషన్ డే. యాజ్ ఎ ఫాదర్‌గా ఒక ప్రమోషన్ డే వచ్చినప్పుడు పిల్లల పక్కన ఉండాలి. పుట్టిన బిడ్డని ఎత్తుకోవాలి, ముద్దులాడుకోవాలి, ప్రపంచానికి చాటాలి, అక్కడ ఉన్న వాళ్ళకి స్వీట్లు, గీట్లు అన్నీ పంచాలి. మరి అదెల్లా కూడా మిస్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఏడుపైతే వస్తది. ఏది ఏమైతే బిగ్ బాస్‌లో హౌస్‌లో ఉండంగానే బాబుకైతే తండ్రి అయినాడు. సో దానికి మనం కూడా శేఖర్ భాషకి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పుకోవచ్చు. తన పర్సనల్ ఎట్లా ఉన్నా కూడా నో ప్రాబ్లమ్ అని మనం అనుకోవచ్చు. నబిల్ వచ్చేసి మరి రోజుకు ఆయన గేము, ఆయన మాట తీరు అంతేనేమో డిఫరెంట్ యాంగిల్ అంటే హౌస్‌లో ఉన్న వాళ్ళకల్లా కూడా చాలా డిఫరెంట్‌గా సమయం వచ్చినప్పుడు తన స్టాండ్ తీసుకొని ఎదుటివారు ఎవరైనా కూడా ఒకే మాట మీద నిలబడే వ్యక్తి మన నబిల్ అని కనపడతా ఉంది. అందరితో కూడా మంచిగా ఉంటున్నాడు. అందరితో కూడా కలిసిపోతూ ఉన్నాడు. తనకేంటంటే ప్రాబ్లం ఫన్ చేయడం తక్కువ అవ్వచ్చు.
ఆ ఫన్ను గనక మనం ఎక్స్‌పెక్టేషన్ చేసి తను గనక ఫన్ ఇచ్చినాడు అంటే గనక టాప్ 5లో గూడా ఉంటాడు. ఎందుకంటే బ్రెయిన్ బాగానే యూజ్ చేస్తున్నాడు ఈ వీక్ మొత్తం. అండ్ రెండోది ఏంట్రయ్యా అంటే గనక గేమ్‌లలో స్ట్రెంత్ చాలా దండిగా ఉంది. ఏ గేమ్ అయినా ఈజీగా ఆడగలుగుతాడు మన నెవిల్. సో, అది గాయ్స్. సో, మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది మణికంఠ గురించి మాట్లాడుకున్నట్లయితే గనక ఒకసారి దండం పెట్టాలనిపిస్తది. ఒకసారి అయ్యో పాపం అనిపిస్తది. ఒకసారి మెంటల్ ఎక్కేస్తది మనకి. అంటే ఎదుటివాడికి అవసరం ఉన్నా, అవసరం లేకున్నా క్లాస్ పీకుతా ఉంటాడు. అవసరం ఉన్నా, అవసరం లేకున్నా ఎమోషన్‌లోకి వెళ్ళిపోతా ఉంటాడు. హ్మ్. ఆహ్, మనోడు ఫస్ట్‌లో అమ్మాయిలతోటి అంటే చాలా మర్యాదగా అలా ఇలా ఉండే. రోజు రోజుకి అది ఎక్కువైపోయి అరే! హ్మ్. అనే దగ్గరికి వచ్చినాడు. మళ్ళీ ఇంక రేపొద్దున ఈ క్యూట్ బాయ్ ఇంకా ఏం చేస్తాడో అని అర్థం కావట్లేదు. సేమ్ సానియా లాగానే. సానియా ఎందుకు నవ్వుతాదో, ఎందుకు ఏడుస్తాదో, ఏడ్చినప్పుడు అందరొచ్చి ఆ రకమైనటువంటి ఓదార్పు, మళ్ళీ ఆ ఓదార్పు అందరిని తన వైపుకు తక్కించుకోవడానికి ఓదార్పు కోరుకుంటుందో ఏమో! అదెల్లా గూడా మనకి ముందైతే తెలుస్తది. సో, అక్కడైతే గనక బాగానే ఇంటెలిజెన్స్ ఉందని అందరూ గూడా ఇండైరెక్ట్‌గానైతే చెప్పినారు. హ్మ్. సో, ఫైనల్‌గా నాగార్జున గారు డిసైడ్ చేసింది ఏంట్రయ్యా అంటే గనక అక్కడ 3 మెంబర్ చీఫ్స్ ఉంటే గనక హౌస్‌మేట్స్ ఆ 3 మెంబర్స్ వాళ్ళ క్లాన్‌లోనే అందరి ఒపీనియన్స్ తీసుకొని హ్మ్. ఎవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరు మంచిగా ఆడట్లేదనేది మొత్తం క్లారిటీ అయిపోయిన తర్వాత నాగార్జున గారు డిసైడ్ చేసింది ఏంటంటే గనక నైనిక అండ్ యాస్మి యువర్ చీఫ్ ఈజ్ ఫెయిల్యూర్ అన్నటువంటిది ఇచ్చేసినారు. ఎందుకంటే గనక వాళ్ళు ఇద్దరు గూడా గేమ్‌ను సీరియస్‌గా తీసుకోకుండా రేషన్ ఏదైతే ఫుడ్ ఉంటదో ఫుడ్ మీద కొంచెం నెగ్లెక్ట్ చేసినారు అన్నటువంటి మెయిన్ కారణంగా వాళ్ళను చీఫ్స్ నుంచి అయితే తొలగించడం జరుగుతా ఉంది. జరిగింది. సో, తొలగించడం అయితే జరిగింది. సో, జరిగిన తర్వాత వాళ్ళిద్దరిని అక్కడే పెట్టి మిగతా వాళ్ళని యాక్టివిటీ ఏరియాకి పిలిపించేసి సో, అక్కడ మిగిలింది ఓన్లీ నిఖిల్ మాత్రమే క్లాన్ ఉంది. ఇంకొకరిని చీఫ్‌గా నియమించుకోవాలంటే మీరే ఓట్లేసుకోండి అన్నటువంటిదైతే చెప్పడం జరిగింది. సో, దాంట్లో హ్మ్. ఒక్కొక్కరు ఎవరినెవరిని ఎన్నుకున్నారు అన్నటువంటి దాన్నయితే గనక మనకి చాలా క్లియర్ కట్‌గా చెప్తాను నేను. మణికంఠ వచ్చేసి విష్ణును, అభయ్‌ని. విష్ణుప్రియని ఎందుకు చూజ్ చేసుకోవాల్సొచ్చిందనంటే హ్యుమానిటీ చాలా బాగుంది అని చెప్పినాడు మణికంఠ. సో, మణికంఠ గెస్ చేసినది 200% కరెక్టు. సో, చాలా జెన్యూన్‌గా, హ్యుమానిటీగా, హుందాగా ఎప్పుడు జోకులేయాలి, ఎప్పుడు అడవాలి, అరిచిన దాన్ని కూడా ఎట్లా అలగాలి అన్నటువంటిది విష్ణుప్రియలో ఉంటది. అండ్ అభయ్ ఏంటంటే గనక ఇంకా లెర్నింగ్, ఇంకా నేర్చుకోవాలి, స్కిట్‌లలో ఇంకా బాగేయాలి అన్నటువంటిది అభయ్‌కి బ్లాక్ ఇచ్చినాడు. విష్ణుకైతే గనక గ్రీన్ అయితే ఇచ్చినాడు. అండ్ నబిల్ వచ్చేసి మణికంఠకి ఏమో గ్రీన్ ఇచ్చినాడు. ప్రేరణకేమో బ్లాక్ ఇచ్చినాడు. వై మణికంఠకు గ్రీన్ అంటే గనక మంచిగా నాలెడ్జ్‌గా ఆడుతున్నాడు. ప్రొటెక్టబుల్‌గా ఆడుతున్నాడు. అందరికంటే కూడా ఏ టైంలో ఎలా స్పందించాలో అలా స్పందిస్తున్నాడు కాబట్టి మణికంఠ నాకు చీఫ్ అయితే బావుంటది. ప్రేరణ ఎందుకు ప్రేరణనిచ్చినాడు అంటే గనక ప్రేరణ వచ్చేసి సంచాలకులుగా ఫెయిల్యూర్ అయింది. అంటే అక్కడ మాత్రం ఇక్కడ నబిల్ వచ్చేసి క్లియర్ కట్‌గా చెప్తూనే ఉన్నాడు. ఇండైరెక్ట్‌గా హింట్లు ఇస్తూనే ఉన్నాడు. అయినా కూడా ప్రేరణ పట్టించుకోకుండా ప్రేరణ ఇంకా గట్టిగా అరవడం వల్ల నబిల్‌కి కొంచెము కోపం వచ్చినట్టుంది. చీఫ్‌గా పనికిరాదు అంతమంది ఉన్నా కూడా ఇక్కడే చేసినాడు. విష్ణుప్రియ, మణికంఠ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఎమోషనల్‌గా ఈ అబ్బాయి ఇలా ఆడుతున్నాడు ఫ్యూచర్‌లో ఆడగలలేడా అన్నటువంటిది ఒక సందిగ్ధం నుండి డే బై డే ఇంక్రీజ్ అవుతూ స్ట్రెంగ్త్ చాలా పెంచుకుంటా ఉన్నాడు. సో, అందుకు ఇంకా ఈయన గనక చీఫ్ అయితే గనక ఇంకా నేర్చుకుంటాడు అనే దాంతో గ్రీన్ అయితే ఇచ్చింది. సో, ఇది మాత్రం చాలా కరెక్ట్. డే బై డే మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. సో, అంతవరకు. అండ్ ఆదిత్య ఓం ఒక్కటే ఆదిత్య ఓంకి విష్ణుప్రియ వై బ్లాక్ అంటే వెరీ సింపుల్‌గా అందరితో మింగిల్ అవ్వట్లేదు. రిజర్వ్‌గా ఉంటున్నాడు అన్నటువంటిది. సో, దీనికైతే ఆదిత్య గారు క్లారిటీ ఇచ్చినారు. అయినా కూడా హ్మ్. ఆహ్, బ్లాక్ అయితే వేయడం అయితే వేసేసింది. అండ్ ఆదిత్య ఓం కిరాక్ సీతను ఎన్నుకున్నాడు. సో, కిరాక్ సీతను ఎన్నుకోవడానికి కారణం ఏంట్రా అంటే గనక చాలా మంచిది, కంపాషనేటు అండ్ బిగ్ హార్ట్ చాలానే రీజన్స్ అయితే చెప్పినాడు.
సో గ్రీన్ అయితే ఇచ్చేసినాడు. అండ్ పృథ్వీ అయితే స్వీట్ హార్ట్ అన్నీ ఉన్నాయి కానీ కొంచెం టెంపర్ ఎక్కువైంది. ఆ టెంపర్ తగ్గించుకుంటే బాగుంటుంది, అందుకు బ్లాక్ వేసినాను. సో ఇకనైనా గేమ్ మార్చుకుంటాడు అన్నటువంటిది దాని మీదనైతే ఇచ్చినాడు. సానియా అభయ్ని ఓకే అన్న అనుకుంటూ ఉంటుంది కాబట్టి అబ్బాయికి గుడ్ వాల్యూస్ ఉన్నాయని చెప్పింది. అండ్ పర్సనల్గా చాలా దగ్గర అయినాము, అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నాము, ఈయన చీఫ్ అయితే బాగుంటుంది అన్నటువంటిది సానియా అయితే కనుక ఇచ్చింది. శేఖర్ భాషకి ఏంటంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మొలారిటీ కూడా ఉంది, బట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని సానియా అయితే ఇచ్చింది. సో ఇదేంటంటే పర్సనల్గా ఏదో లోపల పెట్టుకొని ఇచ్చినట్టయితే కనుక మనకైతే కనపడేది. కిరాక్ సీత వచ్చేసి అభయ్కి చీఫ్ పోవాలని నేను చూడాలనుకుంటున్నాను అన్నటువంటిది. సో మనం కూడా చాలాసార్లు చూసినాం హౌస్లో. ఏం చూసినాము అంటే కనుక అభయ్కి ఎప్పుడు కూడా మసాజ్ చేస్తూ ఉంటుంది. అంటే మసాజ్ చేసేంత దూరం పోయిందిరా అంటే కనుక వాళ్ళిద్దరి మధ్యన ఒక పాజిటివ్ బాండ్ ఎంత ఉంటుంది అన్నటువంటిది మనం గమనించుకోవచ్చు. సో అంత లేనిదే ఒకరికి ఇప్పటికీ 2-3 సార్లు ఆమె మసాజ్ చేసుకుంటూ ఉంది అబ్బాయికి. అండ్ సీత కూడా ప్రేరణ బ్లైండ్గా చీఫ్ని అయితే నమ్మేసింది అన్నటువంటిది ఒక కారణం చేత బ్లాక్ అయితే ఇచ్చింది. బట్ బ్లైండ్గా కాదు, ఆమెకి గేమ్ అర్థం కాక వేరే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం వల్ల ఆ విధంగా వేసింది అన్నటువంటిది అర్థమైపోయింది. ప్రేరణ మళ్ళీ అభయ్కే మేము అంటే ఎంటర్ అయినప్పుడు బడ్డీగా వచ్చినాము, తర్వాత వచ్చేసి చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉన్నాడు హౌస్లో, సో అందుకు నేను గ్రీన్ అయితే ఇస్తున్నాను అని చెప్పింది. అగైన్ ఆదిత్య ఓం కమ్యూనికేషన్ సరిగ్గా చేయట్లేదు నాతోటి, ఇది మాత్రం వెరీ వెరీ సిల్లీ రీజన్ అనుకోవచ్చు. అందరూ కమ్యూనికేషన్ చేయలేరు. చాలామంది ఆమెను ఏడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు హౌస్లో, బట్ వాళ్ళని కాకుండా ఆదిత్య ఓంని అయితే వేసేసింది. అభయ్ వచ్చేసి సానియా ఉండాలని వేసినాడు. ఎందుకంటే సానియాకు అభయ్ వేసినాడు కాబట్టి అభయ్కి సానియా కంపల్సరీ వేస్తుంది అన్నటువంటి దాంతో సానియాని చూజ్ చేసుకొని ఈమె చీఫ్ అయితే బాగుంటుంది అన్నట్టు. దాన్ని నాగార్జున గారు కూడా చిట్పాట ఏదో అంటారు, నీకు ఇచ్చింది కాబట్టి ఆమెకు నువ్వు ఇస్తున్నావు అన్నట్టు. లేదు సార్ అని ఏదో రీజన్ చెప్పినాడు కానీ ఇట్ ఈస్ నాట్ కన్విన్సబుల్. అండ్ అబ్బాయి మణికంఠను వద్దన్నాడు. ఎందుకంటే డే 1 నుంచి కూడా డామినేట్ చేస్తూ ఉన్నాడు, డే 1 నుంచి కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అది మార్చుకుంటాడని నేను బ్లాక్ ఇస్తున్నా అని చెప్పేసినాడు. అభయ్ చాలా క్లారిటీగా ఉంటాడు, టాస్క్లు ఆడుతాడు, ఇంకా అందరితో మింగిల్ అవుతాడు. సో దానికి నేను గ్రీన్ ఇస్తున్నా అని చెప్పేస్తాడు. అండ్ ఆదిత్య ఓం లీడర్ క్వాలిటీస్ ఉన్నా కూడా తను అంతగా ఎగ్జిక్యూట్ చేయలేదు, ఇప్పుడైనా ఎగ్జిక్యూట్ చేస్తాడు అన్నటువంటిది అది. అండ్ శేఖర్ భాష అభయ్కే మింగిల్ అవుతాడు, అందరితో మింగిల్ అవుతాడు, చాలా బాగుంటాడు అన్న విషయాన్ని మాత్రం చాలా క్లియర్ కట్గా అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సానియా ఇంకా మింగిల్ అవ్వట్లేదు అంటే అందరితో సానియా అవ్వదు. సానియా రూల్స్ పాటించదు, రూల్స్ పెడుతుంది, ట్రెండ్ని క్రియేట్ చేస్తుంది. సో అందరితోటి మింగిల్ అవ్వదు. సో అందుకే నాతో మింగిల్ అవ్వలేదని శేఖర్ బాబు చెప్పేది 100% కరెక్టు. సానియా అందరితో మింగిల్ అవ్వదు. ఫైనల్గా అభయ్ అయితే కనుక చీఫ్ అయినాడు, సెకండ్ చీఫ్. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అఖిల్ అండ్ అభయ్, ఏఏలు. సో ఏ స్క్వేర్ అనుకోవచ్చు, ఏ స్క్వేర్లు ఇప్పుడు చీఫ్లు అన్నట్టు. సో ఆ చీఫ్ల్ని ఏ విధంగా ఉంటుంది అంటే ఒకప్పుడు ఒక కెప్టెన్ ఉండేవాడు, ఇప్పుడేమో ఇద్దరు కెప్టెన్ లాగా ఇద్దరు చీఫ్లను అయితే మనకి పెట్టడం జరిగింది. సో ఇది గైస్. సో ఫైనల్గా ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి ఆ సేవ్ చేసే విధానంలో నైనిక సేవ్ అయిపోయింది. సూపర్. నైనికాని ఇంకా మనం చూడలే, నైనిక డ్యాన్స్ చూడాలి, నైనిక టైమింగ్ చూడాలి, నైనిక ఫన్ చూడాలి, నైనిక ఇంటెలిజెన్స్ చూడాలి. ఈరోజే మనం చూసినట్లయితే కనుక నైనిక అంటే చిన్నపిల్ల అయినా కూడా పెద్ద మాటలు, పెద్దగా క్లారిటీలు, నీట్గా తన లోపల ఉన్నటువంటి పాయింట్ను చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేసింది, దాంట్లో సక్సెస్ అయింది అనుకోవచ్చు. సో గేమ్లో పాజిటివ్గా ఉంది అని నెగిటివ్గా అన్నదని పక్కన పెడితే నైనిక అందరినీ మాత్రం ఆకట్టుకుంది అని చెప్పవచ్చు మనము. సో ఈ వీక్లో ఎవరు బాగా ఆకట్టుకున్నారు అందరినీ అంటే కనుక నైనిక ఒకటి, విష్ణుప్రియ ఒకటి, వీళ్ళిద్దరు ఫస్ట్ ప్లేస్లో ఆకట్టుకునే దానిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు.
థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి హ్మ్, నిఖిల్ నన్ను. నిఖిల్ యాక్చువల్లీ అందరితో కలవాలని పోతా ఉన్నాడు కానీ, కొంచెం ఎమోషనల్ బాండ్ పెట్టుకొని, కొంచెం ఓవర్‌గా చేస్తున్నాడు అన్నటువంటిదయింది. ఏది ఏమైనా కూడా బాగానే అయితే కనపడింది. అండ్ తర్వాత బాగా కనపడింది ఎవరంటే గనక యాస్మి అండ్ సానియా. వీళ్ళిద్దరూ వేరే లెవెల్‌లో కనపడ్డారు. అంటే పాజిటివ్‌లో గాకుండా నియర్ పాజిటివ్‌లో వీళ్ళైతే గనక బాగా కనపడినారు. సానియా అరవడానికి మాత్రమే పనికొస్తాది. ఇంకా గేమ్స్‌లలో దానిలో పనికి రాదు. అండ్ సెంటిమెంటల్‌ను ఒక కార్డ్ అంటే సెంటిమెంటల్ కార్డ్‌ను యూజ్ చేసి అందరి హృదయాలను దోచుకోవాలి అన్నట్టు మాత్రమే చేస్తుంది అన్నటువంటిది క్లియర్ కట్‌గా అయితే మనకి కనపడతా ఉంది. కిరాక్ సీత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తన నవ్వు కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు, తన పెర్ఫార్మెన్స్ కావచ్చు, తన ఓపెన్‌నెస్ కావచ్చు, అండ్ ఓపెన్ మైండ్ కావచ్చు. ఏదైనా కూడా చాలా అంటే చాలా బాగా ఆడింది. మనము ఒక రేటింగ్ ఇస్తే ఈరోజు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరయ్యా అంటే గనక కిరాక్ సీత. బాయ్.